వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఇంటర్ పరీక్షలు 2026 ఎగ్జామ్ అపియర్ కాబోతున్న స్టూడెంట్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మీ సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్ లేకపోయినా మీరు ఎగ్జామ్ రాయకుండా ఉండే సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ సీసీ కెమెరాస్ అయితే చేయబోతున్నాయి. ఆ డీటెయిల్స్ క్లారిటీ ఒకసారి చెప్తాను. ప్రతి విద్యార్థి చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఎగ్జామ్ హాల్లో అనేది కామన్ విషయం. అలాంటి చిన్న మిస్టేక్స్ కూడా మిమ్మల్ని డిబార్ చేయడానికి ఈ ఇయర్ నుంచి పగడ్బందీగా సీసీ కెమెరాస్ అయితే ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాస్ జస్ట్ మానిటరింగ్ మాత్రమే కాదు, చాలా ఉంది ఇందులో విషయం. అవన్నీ మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ప్రతి కాలేజీలో ఎగ్జామ్ సెంటర్లో కంపల్సరీగా సీసీ కెమెరాస్ ఉంటాయి. ఈ సీసీ కెమెరాస్ అన్నీ సెంట్రలైజ్డ్ మానిటరింగ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో 100 మెంబర్స్ స్టాఫ్స్తో ఉంటారు. టోటల్గా 36 స్క్రీన్స్ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో ఆల్రెడీ మీరు న్యూస్ చూసుంటారు, కాపీ జరుగుతుంది, కాపీ చేయిస్తున్న స్టాఫ్ని రిమూవ్ చేశారనేది. సో ఇక్కడ ఈ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే టైంలో మీరు తెలుసో తెలియకో ప్యాకెట్లో ఒక స్లిప్ తీసుకెళ్ళినా, జస్ట్ ఒక ఫామ్లా తెలిస్తే చాలు నాకు ఆన్సర్ రాస్తామనే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. లేదు పక్కనున్న స్టూడెంట్స్ జస్ట్ ఒక ఫామ్లానో లేదు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాక ఆన్సర్ కరెక్ట్ అయినో కాదో తెలుసుకోవడానికి అడిగే స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. కానీ ఇకపై అవి చేసినా కూడా ఇక్కడ క్లియర్గా చూడండి, స్లిప్లు వచ్చినట్టు గుర్తించిన, కాపీ కొడుతున్నట్టు గుర్తించిన మానిటరింగ్ చేస్తారు. కంపల్సరీగా స్క్వాడ్ వస్తారు, పట్టుకుంటారు, తీసుకెళ్తారు. సో ఇక్కడ ఇంతకంటే దారుణంగా ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, మీరు మాల్ ప్రాక్టీస్ గురి కావద్దంటే ఇక్కడ చూడండి, పరీక్ష రాస్తున్న సమయంలో విద్యార్థులు కదలిక ప్రతిసారి ఓ గ్రీన్ లైట్ వెలుగుతుంది. సో ఎగ్జామ్ హాల్లో కాపీ కొట్టడం కుదరదు బాస్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ప్రతి ఎగ్జామ్ హాల్కు కంపల్సరీగా మానిటరింగ్ చేస్తారు. ప్రతి ఒక్క స్టూడెంట్ పైన ఇండివిజువల్గా మానిటరింగ్ ఉంటుంది. ఇది మానిటరింగ్ జస్ట్ మాన్యువల్గా చేయడం కాదు, ఏ మాడ్యూల్లో ఉంటుంది. స్టూడెంట్స్ ఒక్కసారి కదిలితే ఆటోమేటిక్గా గ్రీన్ లైట్ వస్తుంది. వచ్చిందంటే ఆ స్టూడెంట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తారు. ఇంకా 1, 2 సార్లు 3 సార్లు కదలాలంటే గ్రీన్ లైట్ వెలుగుతూనే ఉంటుంది. ఆటోమేటిక్గా మీ పైన నిఘా పెట్టేసి డైరెక్ట్గా మీ దగ్గర మిస్టేక్ లేకపోయినా మీ పక్క వాళ్ళు మిమ్మల్ని ఆన్సర్ అడిగినా, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నా డైరెక్ట్గా ఇన్విజిలేటర్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళు మీ పేపర్ తీసేసుకుంటారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా పక్క వాళ్ళని ఆన్సర్ని అడగడం, క్వశ్చన్స్ అడగడం, ఫార్ములాస్ అడగడం, తెలిసి తెలియకుండా స్లిప్పులు తీసుకెళ్లడం మానేయండి. మీ దగ్గర కాలేజ్కి వెళ్ళే టైంలో డ్రెస్లో ఏదైనా ప్యాకెట్లో ఏదైనా స్లిప్ అనుకోకుండా ఉన్నా కూడా తీసుకొని వెళ్లకుండా ఉండండి. ప్రతి ఒక్కరూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఈ ఇయర్ చాలా స్ట్రిక్ట్గా ఉండబోతుంది. ఇక్కడ మీకు సిస్టమ్ చూస్తే అర్థమవుతుంది కదా ఎలా ఉండబోతుంది అనేది. సో అందరూ భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.